ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో ఉన్న రెండు కొండలు. ఈ కొండలలో పాక్షికంగా సహజమైనవి మరియు పాక్షికంగా కృత్రిమమైనవి అని పురావస్తు చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉన్న గుహలు ఉన్నాయి. హథిగుంఫా శాసనం వీటిని కుమారి పర్వత్ అని వర్ణిస్తుంది. ఈ రెండు గుహలు సుమారు 200 మీటర్ల దూరంలో ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఈ గుహలు అజంతా మరియు ఎల్లోరా అంత ప్రసిద్ధి చెందినవి కానప్పటికీ ఇవి చాలా అందంగా ఉంటాయి. జైన రాజ ఖారవేలుని పాలనలో వీటిని భారీ బండరాలతో నిర్మించారు మరియు జైన సన్యాసులు నిర్వహణం పొందే తమ ప్రయాణంలో వీటిని ఉపయోగించారు. చారిత్రక వాస్తుశిల్పం, కళ మరియు మతం దృక్కోణాల నుండి ఈ గుహలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఉదయగిరిలో 18 గుహలు, ఖండగిరిలో 15 గుహలు ఉన్నాయి. వాటిలో కొన్ని గుహలు సహజమైనవి కాగా మరికొన్ని జైన సన్యాసుల కోసం నిర్మించబడ్డాయని నమ్ముతారు. ఇవి తొలికాలపు రాతితో చెక్కిన జైన దేవాలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా నిలుస్తాయి. శాసనాలలో లేనా అని పిలువబడే ఈ గుహలు లెక్కలేనన్ని వెన్నెల రాత్రుల్లో చెక్కబడ్డాయి. ఈ గుహలు ద్వారాలు తలుపుల వలె ఉంటాయి. పగటిపూట సూర్యకాంతి లోపలికి ప్రవేశించి రాతి నేలను వెచ్చగా ఉంచుతాయి. రాత్రిపూట వెన్నెల గుహలోకి ప్రవేశించి వాటిని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ప్రపంచాన్ని జయించిన తమ శారీరక మరియు మానసిక శక్తుల ప్రవాహం ద్వారా నిర్వాహం కోసం తపస్సు చేసిన ఋషులు ఈ గుహలోనే నివసించారు. సువాసన వెదజల్లే పువ్వులు, కిలకిలలాడే పక్షులు, గలగల్లాడే ఆకులు, ప్రకాశవంతమైన సూర్యకాంతి మరియు చల్లని చంద్రుని సమక్షంలో వారు ప్రకృతిలో ఏకమయ్యారు. ఈ గుహలలో ఋషులు ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కఠోర తపస్సు చేశారు. సత్యం, శాంతి, మోక్షం మరియు సౌందర్యం కోసం పండితులు కూడా ఇక్కడికే వచ్చేవారు. ఉదయగిరి గుహలు సుమారు 135 అడుగుల ఎత్తు, ఖండగిరి గుహలు 118 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఈ గుహలు 2వ శతాబ్దానికి చెందినవి. ఈ గుహలు ఒడిశా ప్రాంతంలోని జైనమత ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కొండలు గుహలతో నిండి ఉన్నాయి. వాటిలో జైన సన్యాసులు జీవిత కాలానికి సంబంధించిన వాస్తు నిర్మాణాలు ఉన్నాయి. ఈ గుహలను ప్రాచీన ఒడిశా లేదా కళింగ జైన రాజు ఖరావేలుడు నిర్మించాడని, ఖరావేలుడు చక్రవర్తి అశోకుని చేతిలో ఓడిపోయిన తరువాత ఖరావేలుడు జైన మతాన్ని ఆచరించినప్పటికీ మతపరమైన అన్వేషణ పట్ల ఉదారవాద దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. ఈ గుహలు ఎక్కువగా రాళ్ల పైభాగాన్ని నిర్మించబడ్డాయి. గుహ నివాసాలు ధ్యానం మరియు ప్రార్థన కోసం పొడి ప్రదేశాలుగా ఉండేవి. అక్కడ వర్షపు నీరు నిలవదు. వాటిని తరచుగా వరండాలు లేదా ప్రాంగణాలు ఉండేవి. అవి చిన్నపాటి సౌకర్యాలు కూడా కల్పించాయి. అయితే పైకప్పులు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల వ్యక్తి నిటారుగా నిలవడానికి వీలుండేది కాదు. ఇవి ప్రధానంగా విశ్రాంతి స్థలాలు లేదా నిద్ర గదులుగా ఉండేవి. చాలామంది సన్యాసులు ఒకే గదిలో నివసించేవారు. ఆ గది యొక్క ఒక ప్రత్యేకమైన లక్షణం ప్రవేశ ద్వారం ముందు ఉన్న ఎత్తైన నేల. ఇది బహుశా శిరోభూషణంగా ఉపయోగపడి ఉండవచ్చు. ఈ గదులు ఇరుకైనవి మరియు చదునైనవి మరియు వాటి ప్రదేశాల ద్వారా వివిధ వస్తువుల శిల్పులు ఉండేవి. భారత వాస్తు ప్రకారం ఈ గుహలపై సర్వే నిర్వహించి ఇక్కడ లభించిన కళాఖండాల ఆధారంగా వాటికి విభిన్న పేర్లు కేటాయించారు. ఈ కళాఖండాలు వివిధ ఆస్థాన దృశ్యాలు, జంతువులు, పక్షులు, రాజుల ఊరేగింపులు, వేటయాత్రలు మరియు రోజువారీ జీవిత దృశ్యాలను చిత్రీకరించాయి. శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్న మరియు జైన మతాన్ని మూలమంత్రంపై నవాకార్ మహామంత్రంతో ప్రారంభమవుతాయి. తరువాత అన్ని మత సంస్థలను గౌరవించి పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించాలని ఖరావేల రాజు జీవితం మరియు కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఒక్కో గుహకు ఒక్కొక్క పేరు పెట్టబడ్డాయి. వాటిలో చాలామంది రాజు వంశస్థులే. కళింగ విజయం తరువాత అశోకుడు అధికారంలోకి వచ్చి ఖరావేలుడు రాజు ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నప్పుడు జైనమతం స్థానంలో బౌద్ధమతం క్రమంగా ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించి ఉదయగిరి గుహలు చదునైన రాతి పలకలతో నిర్మించబడ్డాయి. రాతి మెట్లు ఎక్కి వెళ్తే 18 గుహలు కనిపిస్తాయి. మొదటి గుహ రాణిగారి గుహ 2 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహ దాని విశిష్టతను, ధ్వనిని, సమతుల్యతను ప్రసిద్ధి చెందింది మరియు దీనిని జపాలు, నాటక ప్రదర్శనల కోసం ఉపయోగించారని నమ్ముతారు. ఇందులో రథంపై ఉన్న సూర్యదేవుని విగ్రహం కూడా ఉంది. కింది అంతస్తు కుడివైపున 3 ప్రవేశ ద్వారాలు మరియు స్తంభాలతో కూడిన వరండా ఉన్న ఒక గది ఉంది. చతురస్రాకారపు శిల 3 వైపులా చెక్కబడి ఉంది మరియు గోడల త్రికాల చిత్రాలతో అలంకరించబడ్డాయి. ప్రవేశ ద్వారం వద్ద 2 కావలి వారి విగ్రహాలతో సహా ఇందులో కొన్ని అందమైన నిర్మాణ లక్ష్యాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గోడ స్తంభాలపై అందమైన తీగల చిత్రాలు, తోరణాలు, జంతువుల దృశ్యాలు మరియు మతపరమైన రాజరిక దృశ్యాలు ఉన్నాయి.
ఒక సంగీతకారుడు ఒక నర్తకితో చేతులు జోడించి భంగిమలో చిత్రీకరించబడ్డాయి. మధ్య భాగంలో రాజు యొక్క విజయాలు మరియు ప్రమాణాలు వర్ణించే 4 గదులు ఉన్నాయి. కావలి గదులు కొండపై నుండి జాలువారే జలపాతాలు, పండ్లు నిండిన చెట్లు, అడవి జంతువులు, కోతులు మరియు తామర కొలలో ఆడుతున్నట్లు ఏనుగుల శిల్పాలతో అలంకరించబడ్డాయి. పై అంతస్తులు 6 గదులు ఉన్నాయి. ఒకటి కుడివైపున, ఒకటి ఎడమవైపున మరియు 4 వెనక వైపున ఉన్నాయి. ఈ 4 గదులు 2 ప్రవేశ ద్వారాలు మరియు 2 స్తంభాలు ఉన్నాయి. సర్పం మరియు తామర పువ్వు వలె జైన మతంలో పవిత్ర చిహ్నాలతో పరిగణించబడే తోరణాలు కూడా ఉన్నాయి. అదనంగా దుష్యంత మహారాజు శకుంతలను మొదటిసారిగా కలుసుకోవడం మరియు నృత్యం చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. రెండవ గుహను బజఘర్ గుంఫా అని పిలుస్తారు. దీని ముందు 2 భారీ స్తంభాలు, లోపల మరొక స్తంభం ఉన్నాయి. మూడవ గుహను చోటా హతీ గుంఫా అని పిలుస్తారు. దీని ప్రవేశ ద్వారం 6 ఏనుగుల అందమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది. 4వ గుహ అల్కాఫురి గుంఫా. ఇది 2 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఒక సింహం తన నోటితో ఎర్రని పట్టుకొని దృశ్యం ఉంటుంది. స్తంభాలపై ఒక జత పక్షులు, కొంతమంది మనుషులు మరియు జంతువులు కూడా చిత్రించబడ్డాయి. మధ్య గదిలో ఒక బోధి వృక్షం కూడా చెక్కబడి ఉంది. తటోవా గుంఫా 1 మరియు 2 అని పిలువబడే మొదటి మరియు 2వ గుహలు ప్రవేశ ద్వారం వద్ద కావలివారు 2 ఎద్దులు మరియు సింహాలతో అలంకరించబడి ఉన్నాయి. ప్రవేశ తోరణంపై చిలుకలు బొమ్మలు ఉన్నాయి. అనంత గుహని అని పిలువబడే 3వ గుహలో స్త్రీలు, ఏనుగులు, క్రీడాకారులు మరియు పువ్వులు మోస్తున్న హంసల శిల్పాలు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ గుహలను సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.